పట్నంలో పుట్టి పెరిగి అక్కడ ఫాస్ట్ కల్చర్కి కళ్యాణి అలవాటు పడినట్టుంది. కళ్యాణి నిద్రపోతున్న నాకు ఫోన్ చేసి బయటికి రమ్మంది. ఏమైనా మాట్లాడాలేమో అని నేను వెళ్ళాను. అబద్ధం, సిద్ధు అబద్ధం చెప్తున్నాడు నానమ్మ. అరే సిద్ధుని చెప్పనువు కళ్యాణి. నువ్వు చెప్పింది విన్నాం కదా, తను చెప్పింది కూడా వింటే అసలేం జరిగిందో అందరికీ తెలుస్తుంది కదా. నువ్వు చెప్పు సిద్ధు. మాట్లాడుతుంది అనుకుని వెళ్తే కళ్యాణి హద్దులు దాటి నాతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేసింది. తప్పు కళ్యాణి అని చెప్పాను, కానీ నా మాట వినలేదు. మనం కాబోయే భార్యాభర్తలం, పైగా ప్రేమించుకున్న వాళ్ళం, తప్పేం కాదు అని ముద్దు పెట్టబోయింది. కళ్యాణి పూర్తిగా చెప్పు నువ్వు. అంతేకాక బైక్ మీద ఊరంతా షికారుకు వెళ్దామనింది. ఊర్లో తెలిస్తే పర్వతనేని ఇంటి పరువు పోతుంది అన్నాను. నాకదంతా అనవసరం, ముద్దు కావాలి అని ఫోర్స్ చేస్తూ నా మీదకొస్తుంటే నేను కళ్యాణిని తోసేశాను. అప్పుడే సంపద వచ్చింది. కళ్యాణిని అలా తోసేయడం చూసి చేయి చేసుకున్నాను అనుకుంది. సంపద చూసేసరికి సంపద మీ అందరికీ చెప్తుందని వెంటనే మాట మార్చి నేను కొట్టాను అని చెప్పింది. అమ్మో, చెప్తున్న సిద్ధు సిగ్గుతో తల వంచుకున్నాడు. వింటున్న మాకే కంపరం పుడుతోంది. అవును దినా, నా తమ్ముడు మంచివాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఉదయాన్నే కోడి కూత కంటే ముందే ఊరంతా కళ్యాణి గురించి బాగా చెవులు కొరుక్కునేవాళ్ళు. చెవులు కొరుక్కుంటే పర్వాలేదు పల్లవి. దారిని వెళ్తున్న వాళ్ళు కళ్యాణిని చూసి చీ కొట్టకపోతే చాలు. ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య? మా తమ్ముడు తప్పు చేయలేదని, వాడు నిప్పని. సిద్ధు చెప్తుంది నమ్మకండి నానమ్మ, అంతా కట్టు కదా. అసలు జరిగింది వేరు, వీడు చెప్తుంది వేరు. రే, మర్యాదగా నిజం చెప్పరా. నీ వల్ల నేనందరి ముందు తప్పు చేసిన దానిగా మిగిలిపోయాను. చెప్పు, నిజం చెప్పు, చెప్పరా, చెప్పు. కళ్యాణి, కళ్యాణి చొక్కా వదలు. అసలేం జరిగిందంటే సిద్ధుకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది నానమ్మ. మొన్న స్టోర్ రూమ్ లో ఉందని నువ్వు గొడవ చేసిన అమ్మాయేగా? అవును, కానీ ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పావని రుజువైంది కదా. మదర్ ప్రామిస్ గా నేను చెప్పేది నిజం.
సిద్ధు తన గర్ల్ ఫ్రెండ్ అనుకొని నాతో మాట్లాడాడు. అవన్నీ ఫోన్లో రికార్డ్ చేశాను. రికార్డ్ చేస్తే చూపించు. అయ్యో పిచ్చి పల్లవి, నువ్వు అలా అడిగితే పగిలిపోయింది అంటుంది. అవును, పగిలిపోయింది. సిద్ధునే పగలగొట్టాడు. నేను చెప్పాను కదా. ఇక చాలు కళ్యాణి, నువ్వు మా తమ్ముడు కంటే మంచి రైటర్ అనిపించుకున్నావు. తప్పు చేసిందంతా నువ్వు, కానీ దోషిగా నిలబెట్టింది నా తమ్ముణ్ణి. తల్లి పోలికల్నే కాదు, గుణాల్ని కూడా ఇచ్చి వెళ్ళినట్టుంది. ఆ మాధురి వచ్చి బంగారం లాంటి కుటుంబంలో ఆనందం లేకుండా చేసిపోయింది. బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ ఇల్లు ఆనందంగా ఉండేలోపు వారసురాలుగా ఈ కళ్యాణి వచ్చింది. ఆ రోజు నుండి ఇంట్లో ప్రశాంతతే లేదు. ఈ అనుపమేమో దారిని పోయే దరిద్రాన్ని అలా ఎలా వెళ్ళిపోతావు, మా ఇల్లు విశాలంగా ఉంటుంది, ఇంకొన్ని రోజులు ఉండిపో అని తీసుకొచ్చింది. ఇంకా ఆపుతారా అత్తయ్య? ఇంకొక మాట మా అమ్మ గురించి అంటే నేను ఒప్పుకోను. ఎదుటి వాళ్ళని అనే ముందు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. కడుపుతో ఉన్న కోడల్ని కూడా అనుమానంగా చూసే మీరు నీతులు చెప్తున్నారా? మీరిలా నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. ఏం కూసావే? దించు చెయ్యి. అమ్మా చూసావా ఏమంటుందో? తప్పు చేసిందే కాకుండా ఎన్నేసి మాటలంటుందో చూసావా? నువ్వు అనుపమ దీన్ని చిన్నపిల్ల అని వెనకేసుకొస్తున్నారు. కానీ ఈ కళ్యాణి రాత్రిపూట షికార్లకు పిలిచి హద్దులు దాటాలని చూసింది. ఇది చిన్నపిల్లేంటమ్మా? అది నిజమని ఇంకా రుజువు కాలేదు దమయంతి. అలా అని అబద్ధమని కూడా రుజువు కాలేదు కదమ్మా. అందుకే తొందరపడద్దు అంటున్నాను. సిద్ధు కళ్యాణి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలుసు. వాళ్ల మధ్య ఎప్పుడేం జరిగిందో ఎవరికీ తెలియదు. తొందరపడి ఒకరిది తప్పు అని చెప్పలేం. అవునమ్మా, మీరు చెప్పింది నిజం. మేబీ ఇద్దరి మధ్య చిన్న గొడవ అయి ఉండొచ్చు. తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొన్ని జీవితాల్ని నాశనం చేస్తాయి. ఒక నిర్ణయం తీసుకున్నాక దానివల్ల జరిగే నష్టాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం. జరిగింది ఇంతటితో మర్చిపోండి. లోపలికెళ్ళండి. సంపద పద.
గండం నుంచి బయటపడ్డాను. ఆ కళ్యాణికి ఎవడో తలక మాసినోడు వస్తాడనుకుంటే సిద్ధు వచ్చాడు సరే, మరి కానీ కట్నం లేకుండా అయిపోతుందనుకుంటే అనుపమ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు కట్నంగా ఇస్తానంటుందా? చూస్తూ నేనెలా ఊరుకుంటాను? అసలే అవన్నీ నా డబ్బులని నేను కలలు కొంటూ ఉంటేను. బాబాయ్, సంపద మధ్యలో రాకు. సిద్ధు! ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. పొరపాటున నేను పడిపోయి ఉంటే నా చిన్నారి పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే భయమేస్తుంది. సిద్ధు ఎందుకు పిచ్చివాడిలా బిహేవ్ చేస్తున్నాడు? కళ్యాణి మీద కోపం నా మీద చూపించడం ఏంటి? కళ్యాణిని కొడితే అందరి ముందు బ్యాడ్ అవుతాడనే కదా నేను సిద్ధును ఆపడానికి ప్రయత్నించింది. అదర్థం చేసుకోకుండా నేను కింద పడిపోయేటప్పుడు కూడా నా గురించి ఆలోచించలేదు. సిద్ధులో ఎలాంటి చలనం లేదు. ఇలాంటి వాన్న నేను ప్రేమించింది అనిపిస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది. సిద్ధు గురించి నా గురించి అందరికి తెలిసిపోతుందని, ప్రాబ్లంలో పడిపోతామని కళ్యాణి మీద చేసుకున్నాడా? లేకపోతే నిజం అందరికీ తెలిస్తే కళ్యాణితో పెళ్లి జరగదు అని ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడా? నిజమే, ఆలోచిస్తుంటే సిద్ధు ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. ఒకవేళ సిద్ధు చేంజ్ అయ్యాడా? కళ్యాణి అంటే ఇష్టం పెంచుకున్నాడా? సంపద, ఏమైంది? నువ్వు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు? కళ్యాణి గురించేనా? అవునండి, పాపం కళ్యాణి. అందరూ తనదే తప్పంటున్నారు. అలాగే ఆలోచిస్తున్నారు కూడా. ఒకవేళ తప్పు సిద్ధుదయ్యి ఉండొచ్చు కదా. నిజమే కావచ్చు. ఈ విషయంలో ఎవరిని వేలెత్తి చూపించినా, అనుమానించినా పోయేది ఈ ఇంటి పరువే. అందుకే ఎవరికి ఎవరిని అనుమానించాలో, ఎవరి మాట నమ్మాలో అర్థం కాక అలా ఉండిపోయారు. సిద్ధు అన్నాడని కాదు, కానీ కళ్యాణి తప్పు చేయలేదని నేను కానీ అనుపమమ్మ కానీ గట్టిగా వాదించలేకపోవడానికి కారణం కళ్యాణి మొండిది, అలాగే తింగర్ది, అలాగే మంచిది కూడా. తన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలియదు. కానీ నాకెందుకో కళ్యాణి తప్పు లేదనిపిస్తుందండి. తప్పెవరిదో కాలమే నిర్ణయిస్తుంది. మేబీ వాళ్ళ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టున్నాయి, అందుకే అలా. అయినా నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? ఇది నువ్వు రిలాక్స్గా ఉండాల్సిన టైం. మన బేబీ గురించి ఆలోచించు. మనం ఇప్పుడు చేయాల్సింది మన బేబీ గురించి కలలు కనడం, మన బేబీ గురించి ఫ్యూచర్ ప్లానింగ్స్, లైక్ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎలా పెంచాలి, మనం ఎంత ఆనందంగా ఉండాలి. సరేనా? నువ్వు డల్గా ఉన్నా, బాధగా ఉన్నా నేను చూడలేను సంపద. ఏది నా కోసం ఒక్కసారి నవ్వు. నవ్వు. అది అలా నవ్వుతూ ఉండాలి.
కళ్యాణి నిద్రపోతున్న నాకు ఫోన్ చేసి బయటికి రమ్మంది. మనం కాబోయే భార్యాభర్తలం, పైగా ప్రేమించుకున్న వాళ్ళం, తప్పేం కాదు అని ముద్దు పెట్టబోయింది. సంపద చూసేసరికి సంపద మీ అందరికీ చెప్తుందని వెంటనే మాట మార్చి నేను కొట్టాను అని చెప్పింది. కళ్యాణి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు అమ్మ దగ్గర తను తెచ్చుకున్న మంచి పేరునంతా రోజు రోజుకి పోగొట్టుకుంటుంది. కళ్యాణికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మా, కన్నీళ్లు తుడిచినంత సులువుగా మనసులో బాధని తుడవలేవు కదమ్మా. నేను రాకముందు వరకు నీకు ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కదా. అందరూ గౌరవంగా అమ్మ అని పిలిచేవాళ్ళు. అలాంటిది నా వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా వల్ల అందరితో మాటలు పడాల్సి వస్తుంది. నేనెవరెన్ని మాటలన్నా బాధపడ్ను. నీ పద్ధతి నాకు బాధ కలిగిస్తుంది కళ్యాణి. నేను నిజం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. అలా చేశాడు సిద్ధు. కానీ ఏదో ఒకరోజు మీ అందరికీ నిజం తెలుస్తుందమ్మా. అప్పటి వరకు మీరు చూస్తున్నదే మీరందరూ నిజమని అనుకుంటారు. ఏంటి పల్లవి, మీరింకా నిద్రపోలేదా? అలాగే కూర్చున్నా. కొంపదీసి మీ తమ్ముణ్ణి తీసుకుని మీ ఊరెళ్తున్నావా ఏంటి? అంతేలే, ఇంత జరిగాక సిద్ధు మాత్రం ఇక్కడ ఎలా ఉండగలడు? మగాడికి ఆ మాత్రం రోషం ఉండదు. అవును దినా, నాకు అసలు మొదటి నుంచి ఈ సంబంధం ఇష్టం లేదు. ఏదో వీడు ప్రేమించానంటే తప్పక ఒప్పుకున్నాను. ఇప్పుడు ఒప్పుకొని తప్పు చేశాననిపిస్తుంది. అందుకే ఉదయాన్నే మా పుట్టింటికి వెళ్ళిపోతాం. నేను ఉగాది చూసుకొని వస్తాను, వీడు మాత్రం ఊళ్ళోనే ఉండిపోతాడు. పల్లవి, రే తమ్ముడు, ఈ ఒక్కసారికి నా మాట విను. ప్రేమని మర్చిపో, బాగుపడతావు. బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు. ఇప్పుడు ఏమైందని పల్లవి? ఎందుకు ఊరెళ్ళడం? ఇంకేం కావాలమ్మా? జరిగింది చాలదు. ఆడపిల్లంటే అణిగి మణిగి ఉండాలి. ఓ మాట అంటే పడాలి. కానీ నీ కూతురు కాని కూతురు అసలు ఒక్కరోజైనా ఆడపిల్లలా ప్రవర్తిస్తుందా? మేనత్తంటే లెక్కలేదు, పిన్నంటే అసలే లెక్కలేదు. మన సంగతి వదిలే పల్లవి. కనీసం కాబోయే మొగుడంటే అయినా భయమో భక్తో ఉండాలి కదా. లేకపోగా ప్రేమించిన పాపానికి సిద్ధుని పట్టుకుని వాడు వీడు అంటూ అందరి ముందు మాట్లాడేసి తప్పు చేయడానికి రమ్మనింది తనే అయినా తప్పంతా సిద్ధు మీదకి నెట్టలేదు. అవును దినా, పోయి పోయి ఇలాంటి అమ్మాయిని ప్రేమించాడు వీడు. సిద్ధుని చూస్తే పాపం అనిపిస్తుంది. సిద్ధు పరువంతా గంగలో కలిపేసింది. అయినా నాకెందుకులే పల్లవి. రేపొద్దున మీరు పెళ్లి వద్దనుకుంటే ఇదంతా చేసింది దమయంతి, మార్చేసింది పల్లవి సిద్ధుల మతి అని అమ్మ కూతుర్లు నా మీద పడతారు. మా అమ్మ వెనక ముందు చూసుకోకుండా నా చెంపలు వాయిస్తుంది. అందుకే నేను కూడా టీవీ ముందు ఉన్న ప్రేక్షకుల్లాగా జరిగేదంతా వీక్షిస్తూ ఉంటాను. ఏదున్నా మీరు చూసుకోండి. చూసుకోడాలు మాట్లాడుకోడాలు లేవు దినా. చూసాం కదా ఈ కళ్యాణి గారి బాగోతాం. ఇక చాలు.
జరిగిందంతా మా అమ్మ మాణమ్మకి తెలిస్తే భలే సంబంధం కుదిర్చావే నా కొడుక్కి అని నా మక్కలు ఎరగదీస్తుంది. అమ్మో, అది తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. అమ్మా అనుపమమ్మ, నీ కూతురు వద్దు, మీరిచ్చేవి ఏమీ వద్దు. ఇక మీకు మాకు రామ్ రామ్. రే తమ్ముడు, నువ్వు రారా, బట్టలు సర్దుకుందాం. అది కదక్క. నడవరా, ఏది కాదు. పల్లవి, అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నేను చేయని తప్పుకి నన్ను దోషిగా నిలబెడుతున్నారు. నన్ను అడ్డం పెట్టుకొని నిన్ను అనరాని మాటలు అంటున్నారు. సిద్ధుతో పెళ్ళి అవ్వాలనుకుంటేనే కదా మనం ఇవన్నీ పడాలి. నాకు సిద్ధుతో పెళ్ళొద్దమ్మా.